పేరుకు ముందు యాడ్ అయిన అల్లరి విషయం కొద్దాం. అల్లరి అసలు ఎక్స్‌ట్రీమ్ క్యారెక్టర్ దొరికింది మీకు ఫస్ట్ ఇంట్రడక్షనే. ఒక డైలాగ్ ఉంటుంది నాకు చెప్పండి. మీరు చెప్పండి షర్ట్‌లెస్‌గా వచ్చి. ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకుపోతే మా నాన్న పిలిచారు వచ్చేసా. అంటే టైమింగ్ కూడా అసలు పర్ఫెక్ట్ టైమింగ్ అది. ఆ ఫస్ట్ సినిమా అయినా గానీ మీది అసలు చాలా ఎక్స్‌పీరియన్స్‌గా చేశారు. ఆ క్యారెక్టర్ గురించి కానీ, ఆ సినిమా గురించి కానీ ఎలా జరిగిందండి అప్పుడు ఆ టైంలో? ఐ థింక్ అల్లరి ఈస్ లైక్ ఆ సినిమా చేయటం నా అదృష్టం పెద్ద వరం అండి. ఎందుకంటే ఆ సినిమాలో చాలా నేర్చుకున్నా. ముందు బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా చిన్నదండి. మాకు 60 క్యాన్స్ ఇచ్చారు ఆ సినిమాకి. అంటే రవిబాబు గారు వెళ్ళి సురేష్ బాబు గారితో ఈ సినిమా చాలా ఒక ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ అండి. ఐమ్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ వెరీ షార్ట్ టైట్ బడ్జెట్లో చేద్దాం అనుకుంటున్నాను. 60 క్యాన్స్తో చేద్దాం అదే అనుకుంటున్నాను. అప్పుడు ఫిల్మ్ ఫిల్మ్ అండి అప్పుడు. సో మా కండిషన్ ఏంటంటే నువ్వు ఎన్ని రిహార్సల్స్ అన్నా చేయి, కానీ టేక్ 1 ఓకే అయిపోవాలి. సో ఫస్ట్ టైం ఒక యాక్టర్కి మనం వస్తున్నప్పుడు మనకేముంటుంది అంటే అర్థం జనరల్గా కెమెరా ముందు మనం మాట్లాడుతుంటే మనకు తెలియదు ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా, నేను కరెక్ట్ టైం ఇస్తున్నానా ఇవ్వట్లేదా, పండుతుందా పండట్లేదని తెలియదు. సో మనకు ఆ టైంలో వచ్చేటప్పటికి ఫస్ట్ షాట్ ఓకే ఇవ్వాలి, నీకు సెకండ్ షాట్ ఇవ్వను అని మనకు చెప్పేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా టెన్షన్ పెరుగుద్దని. సో ఐ థింక్ ఆ ప్రెషర్ తోటి రావటం కానివ్వండి, ఆ సినిమాలో మేము 1.5 డేలో సాంగ్ ఒక సాంగ్ లాస్ట్లో మాకు ఒక 4-6 క్యాన్స్ మిగిలిపోయినాయండి. సినిమా అంతా లిమిటెడ్. మా హైయెస్ట్ టేక్ ఆ సినిమాలో 3వ టేక్ అండి అంతే. దాని తర్వాత అలా లిమిటెడ్గా చేసుకుంటూ ఒక సాంగ్కి మాకు ఒక 4 క్యాన్స్ 5 క్యాన్స్ మిగిలిపోతే అప్పుడు ఏం చేద్దాం అనుకున్నామంటే మొత్తం రివర్స్లో చేద్దాం అని పాట అంతా ఫస్ట్ సినిమా అండి పాట రివర్స్లో పాడాలి. నరం అని ఒక సాంగ్ ఉంటుంది. అది దానికి ఎక్కడో బడ్జెట్ లేదు. ఉన్న బడ్జెట్ 1.5 లాకే ఉందండి. సో అక్కడ ప్రాపర్టీస్ దాంట్లో రావట్లేదు. అప్పుడు రవిబాబు గారు ఏంటంటే మీ ఇద్దరు నుంచున్నాం అక్కడ రామానాయుడు స్టూడియోలో డబ్బింగ్ థియేటర్ ఉంటుంది, మణిగారి థియేటర్. అక్కడ నుంచుంటే అప్పుడే జయం మందిరాకి ఒక కార్ ఏదో బ్లాస్ట్ అయ్యి ఆ కార్ అక్కడ పెట్టి ఇక్కడ ప్రాపర్టీస్ అంతా వేరే సినిమాల కోసం చేసినవి సెటిల్ వేసినవి అన్నీ డంప్ చేసి పెడుతున్నారు. సో రవి గారు వచ్చి ఒకసారి రా అని భూపేష్కి ఆర్ట్ డైరెక్టర్ అండి, ఆయన తీసుకెళ్ళి నాకు ఈ కారు కావాలి, ఈ కార్ని ఇలా కాలిపోయింది కదా దాన్ని కొంచెం పెయింట్ వేసి ఇలా వచ్చేబెట్టు, మెట్లు ఉన్నాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని మొత్తం విత్ ఆల్ ద అంటే మాకు అక్కడ పడేసిన ఏదైతే ఉన్నాయో దాంతో మీ సాంగ్ చేయడం జరిగిందండి. ఆ సాంగ్ కూడా 1 డేలో చేసాం. అండ్ అది ఫస్ట్ సినిమా ఏంటంటే 36 ఫ్రేమ్స్లో పాడాలి నేను. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. సో ఐ థింక్ నాకు ఆ బడ్జెట్ టైట్ అవ్వటం వల్ల లేకపోతే అంత ఆ ప్రెషర్తో చేయటం వల్ల అండి ఇట్ హెల్ప్ మీ అలాట్ ఇన్ అదర్ ఫిల్మ్స్. దాని తర్వాత నాకు అర్థమైపోయింది బడ్జెట్ ఎంత కంట్రోల్ చేయాలి. ఇంక్లూడింగ్ నేను మా కితకతలు చేసినప్పుడు అంటే చాలామంది అపోజ్ చేశారు. ఏంటి హీరో నరేష్ని పెట్టుకుని గీతా సింగ్ ఏంటి హీరోయిన్, సాంగ్స్ లేకుండా సినిమా తీయటువంటి తెలుగు సినిమాలో సాంగ్స్ అనేది చాలా కీ కదా, ఎక్స్పెరిమెంట్ అవుతుందేమో, మంచి టైంలో ఉన్నప్పుడు కెరీర్ కొడుకు అంటే మా ఫాదర్నే నా దగ్గర అన్నారండి 2-3. అంటే నేను వెళ్ళి మా ఫాదర్ దగ్గర చెప్పా అలాగ కన్సర్న్ అండి ఒక ఆయన పెద్ద డైరెక్టర్, రెప్యూటెడ్ డైరెక్టర్, బట్ ఆయన ఇలా అడిగిన క్వశ్చన్స్ కరెక్టేనండి. సాంగ్స్ గురించి అడిగాడు, అమ్మాయి గురించి అడిగాడు, సినిమా బడ్జెట్ ఎలా వర్కౌట్ అవుతుందంటే ఏం చేద్దాం. అప్పుడు నేను ఎలాగో నేను ప్రొడక్షన్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మొత్తం కూర్చోనండి కితకతల్ని మేము నో హాలిడేస్, అదే హాలిడేస్లో షూటింగ్ కాదు, సాటర్డే సండేస్ అయితే షూటింగ్ ఉండదు, ఓన్లీ సింగిల్ బత్తాలో చేయాలి. అండ్ వీ మేడ్ ఇట్ 80 lakhs బడ్జెట్లో చేశాడు ఆ సినిమా. అండ్ వితౌట్ ఆ రెమ్యునరేషన్స్ నాన్నగారు అంటే ఏదన్నా తేడా వచ్చినా మా రెమ్యునరేషన్ పోవాలి అన్నట్టు దిగాం మేము. అండ్ ఆ సినిమా 8 crores కలెక్ట్ చేసింది. సో అంటే అదే చెప్తాను కదండి, ఇట్ వాస్ లైక్ సూపర్ హిట్. సో ఆ బడ్జెట్ అన్నది కంట్రోల్ చేయటం అన్నీ నాకు ఫస్ట్ సినిమా నేర్పించింది అలాగే. అండ్ అందులో బంచ్ ఆఫ్ యాక్టర్స్ కూడా ఉంటారు, చలపతి గారు వీళ్ళందరూ, చంద్రరావు గారు వీళ్ళందరూ కూడా మీకు యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది వాళ్ళ సీనియర్ టైమింగ్స్ కానీ, కోట గారు, బర్నీ గారు, చాలా మంది అందరూ. మా ఫాదర్ క్యారెక్టర్ కోట గారు అండి. ఆయనకు అప్పుడు చిన్నప్పటి నుంచి ఎంత పరిచయం ఉన్నా కూడా అండి ఆయన వెన్ కోట గారు కెమెరా ముందుకు వస్తే ఇంకా డిఫరెంట్ ఆర్టిస్ట్ అయిపోతారు, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు ఆయన. సో అంటే ఎంత ఉన్నా కూడా చనువు ఉంది అన్నీ ఉంది, బట్ ఎక్కడో తెలియకుండా రవి ఏం చెప్పాడు ఫస్ట్ టేక్లో ఓకే అయిపోవాలండి. సో అది ఉందండి. మీరు ఇందాక అన్నారు చూసారు ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకోబోయే, అది కరెక్ట్గా సీక్వెన్స్ జరుగుతుందండి. నానకరామగూడలో సెట్ వేసాం, ఇంటి సెట్, నా హీరో హౌస్ సెట్ జరుగుతుంటే ఆ షాట్ అప్పుడు కరెక్ట్గా వచ్చి కూర్చున్నారు సురేష్ బాబు గారు. వచ్చి కూర్చున్నారు. నేను ఆ రూమ్ నుంచి వచ్చి యాక్షన్ అన్నారు. నేను వచ్చి ప్యాంట్ వేసుకుని తక్కువ వేసుకుని తెంగరోడ్లా చెప్పానండి. మా నాన్న పిలిచాను వచ్చేసా అంటే చిన్న అమ్మాయి ఇక్కడగా ఏంటో పాప యాస్టిస్గా చెప్పేశాడు ఏం ఫ్యాక్ట్ అంటే. ఆయన చెప్తే ఆయన గల్లు మంది నవ్వుతున్నారు. ఆయన నవ్వేసి ఎంత అయిపోయిన తర్వాత ఆయన వచ్చి లేదు నీ వాయిస్ చాలా బాగుంది. యాక్చువల్ రవి గారు వచ్చి ఎవరితో డబ్బింగ్ చెప్పిద్దామని
నీది కొంచెం నీ ఏజ్ కంటే మెచ్యూర్డ్గా ఉంది నీ వాయిస్, కొంచెం టోన్ డౌన్ చేసి ఎవరన్నా పెడదామని అంటే హీ ట్రైడ్ వేరియస్ వాయిస్ అండి. బట్ సురేష్ బాబు గారు వచ్చి లేదు, ఆ 3వ రోజు చెప్పారండి షూటింగ్ అప్పుడు, ఫస్ట్ టైం నన్ను చూడటం, వాయిస్ బాగుంది, డబ్బింగ్ నువ్వే చెప్పారండి. సో మళ్ళీ ఆయన చాలామంది వాయిస్లు టెస్ట్ చేయటం ఉండే, రవి గారికి నచ్చకపోయి, దాని తర్వాత సురేష్ బాబుకి నచ్చకపోయి, లాస్ట్ మళ్ళీ నాతోటే చెప్పించారండి. అండ్ ఆ క్రెడిట్ కూడా ఏంటంటే, ఒకరోజు సురేష్ బాబు రివ్యూస్ వెళ్ళి వచ్చారు, వచ్చేటప్పటికి నేను ఇలా వెళ్తున్నానమ్మా 10 daysలో వస్తాను, ఈ లోపల డబ్బింగ్ ఫినిష్ చేయాలని. ఈ లోపల రవి గారు వచ్చి రకరకాల వాయిస్లు టెస్ట్ చేస్తున్నారు. సో నేనేంటి వెళ్తున్నాను, కూర్చుంటున్నాను, డైలీ డబ్బింగ్ వెళ్తున్నాను, ప్రతి ఒక్కరిది చలపతిరావు గారు చెప్తుంటే అబ్జర్వ్ చేస్తున్నాను, కోట గారు చెప్తుంటే వెనకాల కూర్చుంటే నేను నేర్చుకుంటున్నాను నా డైలాగులు. ఆయన సడన్గా 10వ రోజుకి వచ్చారు, అప్పటికి ఇంకా వాయిస్ ఫైనలైజ్ అవ్వలేదు, ఇంకా రవి గారు కూడా ఎక్కట్లేదు, కొత్త మిగతా టెస్ట్ చేసిన వాయిస్లు. ఏం చేద్దాం అనుకుని నేను సడన్గా వచ్చారు, వచ్చి ఈవినింగ్ 6 o'clock నేను రవి గారు ఉంటే అయిపోయింది నరేష్ డబ్బింగ్ అన్నారు. లేదు సార్ ఇంకా మొదలు పెట్టలేదు, చెప్పాను కదా 10 daysలో వస్తాను చేసేయాలని, నాకేం చేస్తుందో తెలియదు, పొద్దున్న వచ్చేటప్పటికి ఫినిష్ చేసేయాలి డబ్బింగ్ అన్నారు. ఇంకా నైట్ మీరు నంబరు నైట్ 11ంటికి స్టార్ట్ చేశాను, మార్నింగ్ 5 o'clockకి డబ్బింగ్ ఫినిష్ చేశాను. సినిమా ఫస్ట్ సినిమాకి 6 గంటల్లో డబ్బింగ్ ఫినిష్ చేశాను. అంటే అలవాటు కూడా ఏమైందంటేనంటే, రవి గారు నాకు చెప్పేవారు, లేదు నరేష్ నువ్వు ఒకవేళ నువ్వు చెప్పాల్సి వస్తే చూడు, అందరి దగ్గర చూసి, సో ఎవరు డబ్బింగ్ థియేటర్లు ఉంటే వెళ్ళిపోయి నేను కూర్చునేవాడండి, ఇంక్లూడింగ్ ఒక మన దాని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులకు కూడా, జూనియర్ ఆర్టిస్టులు ఎవరికున్నా కూడా ఆ డైలాగులప్పుడు కూడా కంపెనీ ఆర్టిస్టులు ఎవరు చెప్పినా కూడా వెళ్ళి కూర్చునేవాడండి. సో నాకు చూసి ఏమైపోయిందంటే, ప్రతి డైలాగ్ నాకు ఫస్ట్ సినిమా కదండి, అన్ని మెమరైజ్ అయిపోయినాయండి. సో ఆయన పొద్దున్న 5:30కి ఫినిష్ చేసి బయటకు వచ్చి కూర్చుంది అంటే సురేష్ బాబు గారు వచ్చారండి, ఆయన వాకింగ్ వస్తారు. మార్నింగ్ నాయుడు గారి స్టూడియోకి వచ్చారు, రామానాయుడు గారి స్టూడియోకి వచ్చినప్పుడు చూసేటప్పటికి ఆయన వచ్చారండి. మేము తక్కువ నేను లేచి వెళ్ళేటప్పటికి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, డబ్బింగ్ ఎప్పుడు ఇవాళ మొదలు పెడతా అంటే అయిపోయింది సార్ అన్న. ఆయన షాక్ అయ్యాడండి. సో అంటే ఆయనకు వచ్చి వీడు 5 గంటల్లో డబ్బింగ్ చెప్పడం ఏంటి ఫస్ట్ సినిమాకండి, అవునా అని లోపలికి వచ్చారు. వచ్చి ఇంజనీర్ని పిలిచండి, నాకు ఫస్ట్ సీట్ రీల్ చూపించు, 3వ రీల్ చూపించు, ర్యాండమ్గా చిన్న చెకింగ్ కదా అన్నీ చెక్ చేసి క్లైమాక్స్ చూపించు, అది చూపించు, ఇది చూపించు, అన్నీ చూపించు, ఓకే అన్నీ బాగున్నాయి, ఓకే నౌ యూ కెన్ గో టేక్ రెస్ట్ అన్నాను. అంటే దట్ వాస్ అ ఫీలింగ్ అండి. అంటే అలాంటిది ఏమవుతుందంటే, సో ఇట్ వాస్ లైక్ అప్పటి వరకు నా వాయిస్ ఉంటుందా ఉండదో తెలియదు, సడన్గా నీ వాయిస్ ఉండాలంటే ఫినిష్ చేయాలన్నారు, ఆ గివెన్ టైంలో ఫినిష్ చేయాలి. సో ఇంకా అక్కడి నుంచి దట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ మీ అండి. సో అలాంటి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను, ఇంకా అలాంటి దాన్ని ఒకటి విన్ అవుతూ వచ్చాను. సో ఎవ్రీథింగ్ ఇవాళ ఆ రోజు సురేష్ బాబు గారు రావటం, ఆ వాయిస్ బాగుందని చెప్పడం, లేకపోతే ఇవాళ నా వాయిస్ ఎవరో డబ్బింగ్ చెప్తూ ఉండేవారు. బట్ మీరు అన్నట్టు ఒక ఫస్ట్ సినిమాల ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చింది అండ్ అందరికీ కొత్త కదా, నా సినిమాలు నేను కొత్త, రవి గారు కొత్త, కెమెరామెన్ కొత్త, ఎందుకంటే కెమెరామెన్ అప్పటి వరకు యాడ్ ఫిల్మ్ మేకర్ అండి, ఆయన వచ్చి ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు. అప్పటి వరకు జింగిల్స్ చేసేవాడు అండి, రవి బాబు గారికి యాడ్స్ మ్యూజిక్ డైరెక్టర్గా చేసేవాడు, ఆయన పాల్ జేకబ్ అని ఆయన కొత్తవాడే. సో ఇంతమంది కొత్త వాళ్ళతో చేసేటప్పటికి అంటే అందరూ కరెక్ట్గా చేస్తాం అండ్ భయం ఉంటుంది కదండి. మీరు అన్నట్టు బడ్జెట్ లిమిట్స్, అవునండి బడ్జెట్ లిమిట్, బట్ అన్ని ఇవాళ చూస్తుంటానండి. ఆ సినిమా రైటర్ నివాస్ గారు అల్లరి నివాస్ అయిపోయింది, అల్లరి నరేష్ అయిపోయింది, అల్లరి రవిబాబు అయిపోయాడు, అల్లరి సుభాష్ని అయిపోయింది. సో అందరికీ అల్లరి అనేది బాగా నాకు కలిసి వచ్చిందండి, అంటే ఇంటి పేరు అయిపోయింది మాకు సినిమా తోటి.